హాయ్ అండి, నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్. ఈరోజు ఉదయం అయితే రైతు బజార్కి వెళ్ళానండి. కూరగాయలు ఏమీ లేవని చెప్పేసి ఇవైతే తెచ్చుకున్నాను. ఇవన్నీ సపరేట్ చేయాలన్నమాట. చూసారా, ఇవన్నీ సపరేట్గా కవర్లు అయితే వేసుకోవాలండి. ఏమేమి తెచ్చాను అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. చూడండి, బెండకాయలు ఫ్రెష్గా అయితే ఎంత బాగున్నాయో, చాలా లేతవండి. నేనైతే చిన్న కాయలు తెచ్చుకుంటాను అనమాట. పెద్దవి అయితే 2 రోజులు నిల్వ ఉంచితే ముదిరిపోయినట్టు అనిపిస్తే ఇలా చిన్న కాయలు అయితే వేరే తెచ్చుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే కాయల కూరలు చాలా ఫ్రెష్గా ఉండి బాగుంటాయి అన్నమాట. బెండకాయలండి, ఇది నేను మొత్తం అన్నీ సర్దేసి అయితే చూపిస్తాను, చూసేయండి. కూరగాయలు సర్దుతా అయితే నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఇది నా డౌటే, ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు ఐడియా లేదు. అయితే ఏంటంటే, నేను మామూలుగా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబర్స్ పెరగడంతో కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనిపించి ఇంకా చేద్దాము అని అయితే స్టార్ట్ చేశాను. కానీ నేను వేరే అదర్ పర్సన్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళకి కింద కామెంట్స్ కానీ అలాగే సబ్స్క్రైబర్స్ లైక్స్ కానీ వస్తుంటే నాకు అనిపిస్తుంది, వాళ్ళకి కామెంట్స్ చేస్తున్నారు, నాకు ఎందుకు చేయట్లేదు ఎవరు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది లైక్ చేస్తున్నారు. దగ్గర అట్లీస్ట్ వీడియో పెట్టినప్పుడు 200, 250, 500 దాకా కూడా చూస్తున్నారు. కానీ ఎవ్వరు నాకు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే నా సబ్స్క్రైబర్స్తో సరైన కనెక్టివిటీ నాకు లేదు అని నాకైతే అనిపించిందండి. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను, పెడుతున్నాను, అది నా మిస్టేకే. ప్లీజ్ అండి, ఇప్పుడు వరకు చూస్తున్నా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నుంచి నేనైతే ఒక వీడియో చేస్తాను నా డీటెయిల్స్ గురించి అయితే. ఇంకా అప్పటి నుంచి అయితే నేను సబ్స్క్రైబర్తో సరైన విధంగా ఉంటాను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా వీడియో చూసి లాస్ట్ వరకు చూసి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే ఈరోజు మెనూ అయితే నేను లంచ్లోకి అయితే ఏమేమి చేశాను అనేది అయితే చూపిస్తున్నాను, చూసేయండి. వేడివేడి అన్నము అండ్ అలాగే దొండకాయ ఫ్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. అలాగే పిల్లల మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ ఫ్రై చేశాను. అలాగే రోజువారీ ఆహారంలో గ్రీన్ లీవ్స్ అంటే మనం పాలకూర కానీ ఏదైనా అండి రోజు తీసుకుంటే చాలా మంచిది కదా. ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే పాలకూర ఫ్రై అయితే చేశాను. అలాగే ఇవన్నీ ఫ్రైలు కదండి, ఉట్టి అయితే తినలేము కదా. ఇంకా ఇందుకు కాంబినేషన్గా అయితే మజ్జిగ పులుసు చేశాను. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. మా పిల్లలు మా వారు కూడా ఇష్టంగా తింటారు ఇదండి. అలాగే మనం ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్లో ఒక అరటిపండు అయితే తింటే టేస్ట్ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.